అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివలీలలోని తరువాయి కథ. దక్షిణాన పాత్తపినాడు అనే ప్రాంతంలో అరణ్యం ఉండేది. అందులో శబరులు ఉంటూ ఉండేవారు. ఉడుమూరు అనేది వాళ్ళ ముఖ్య నగరం. ఆటవీకులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు. శబరులకు రాజు నాదనాథుడు. అతని భార్య పేరు తండె. వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు. వాడు పెద్దవాడవుతూ విలువిద్య నేర్చుకున్నాడు. వాడికా విద్య పుట్టుకతోనే వచ్చినట్టు కనబడింది. ఎందుకంటే విల్లు పట్టుకున్న 40 రోజులకే వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు. శబరులు తమ రాజుతో తిన్నడికి వేట విద్యలు నేర్పాలన్నారు. ముందుగా శబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడి ఉత్సవం జరిపారు. మర్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్ళవలసిన వారిని ఎన్నుకొని వేటకు కావలసిన ఉచ్చులు, వలలు, కుక్కలు మొదలైన జంతువులు సిద్ధం చేశాడు. పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్లను వెంట పెట్టుకొని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు. వేట చాలా విజయవంతంగా సాగింది. శబరులు రకరకాల అడవి జంతువులను, పక్షులను చంపారు. మాంసం ముక్కలు పులులకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు. ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు. ఒకనాడు తిన్నడు వేటాడి అలసి ఒక పొగడు చెట్టు నీడలో పడుకొని నిద్రపోయాడు. వాడికి ఆ నిద్రలో ఒక కల వచ్చింది. కలలో ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ మనిషి ఒంటి నిండా విభూతి పూసుకొని, పులితోలు కట్టుకొని, ఎర్రటి జడలు వేళ్లాడుతూ, భుజాన పురులమాల ధరించి, మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు. ఆయన తిన్నడితో ప్రేమగా, అబ్బాయి, ఇక్కడ కొండ పక్కన సువర్ణముఖి నదీ తీరాన మర్రి చెట్టు కింద శివుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి పూజించు నాయనా అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తిన్నడు అదిరిపడి నిద్రలేచి ఆశ్చర్యంతో 4 దిక్కులా చూశాడు. తన తోటి వాళ్ళు వేటలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళ ఈలలు, కేకలు వినిపిస్తున్నాయి. అంతలో ఒక అడవి పంది వేటగాళ్లను తప్పించుకొని గుర్రు గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావడం తిన్నడి కంట పడింది. వాడు దాన్ని కొట్టడానికి వెంట తరిమాడు. ఆ అడవి పంది వాడికి అందకుండా పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అది మాయమైన చోటనే శివాలయం ఉన్నది. కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుణ్ణి గురించి. అందుచేత జరిగినదంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద బాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ కొండ ప్రదేశంలో పులులు, సింహాలు సంచరించే చోట ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు? నీకు ఆకలి అయితే తిండి, నీరు ఎవరు తెచ్చి పెడతారు? మా ఉడుమూరికి రావయ్యా. చిన్నక్కలు, పెద్దక్కలు నీకు పంది మాంసము, దుప్పి మాంసము, పిట్టల మాంసము కమ్మగా వండి పెడతారు. రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు. రకరకాల తేనెలు, పళ్ళు నీకు లభిస్తాయి. మా ఊరికి వచ్చేయి. నా వెంట వచ్చావా సరే సరే, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. ఇంతలో మిగిలిన శబరులు తిన్నన్ని వెతుక్కుంటూ వచ్చి, తిన్నా, నువ్వు తరిమిన అడవి పంది ఏమైంది అని అడిగారు. శివధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు. వాళ్ళు అతన్ని ఇంటికి పోదాం పదమన్నారు. ఈ శివుడు నా వెంట వస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను, మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు. అతను తిరిగి శివధ్యానంలో పడిపోవడం చూసి శబరులు వెళ్ళిపోయారు. పాపం, శివుడి ఎంతకాలం పస్తులుంటున్నాడో అనుకుని తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడి ముందు పెట్టి ఆరగించు అన్నాడు. దానికి శివుడు జవాబు ఇయ్యలేదు. నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవడం మొదలుపెట్టాడు. శివుడు అతని భక్తికి మెచ్చి, లే బాబు, అలాగే తింటాను అని తిన్నడు పెట్టినదంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శైవుడైన బ్రాహ్మణుడొకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి, ఈ ఎంగిలి పుల్లలేమిటి స్వామి? నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలపరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు.
కంగారు పడకు. ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడగోరినట్టయితే నా వెనక పక్క కనపడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలి కాలితో ఒక పక్కకు త్రోసి నీళ్లు పుక్కిలించి లింగం మీద అభిషేకించి పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కార్చడం ఆరంభించాడు. అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్నవి ఎన్నో చేశాడు. అవేవీ పనిచేయకపోగా శివుడి కంటి నుంచి నెత్తురు కారసాగింది. ఏం చెయ్యడానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నే మందు అనుకొని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుంచి కూడా రక్తం కారసాగింది. భయం లేదు, దానికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నది అంటూ తిన్నడు తన రెండో కన్ను పెకిలించబోతూ ఉండగా శివుడు ఆగు ఆగు అంటూ తిన్నడి చేయి పట్టుకొని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రాహ్మణుడితో, శివగోచరా, చూశావు కదా ఈ పామరుడి భక్తి, నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుణ్ణి తిన్నడిని ఎదురుగా పెట్టుకొని మీకేం వరం కావాలి అని అడిగాడు. మీకు తోచిన వరం ఇవ్వండి, మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరు శివుడి ముందు సాష్టాంగపడ్డారు. శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ప్రాపంచిక విషయాలలో పడనివ్వక ఇద్దరిని తనలో చేర్చుకున్నాడు.